సమీక్ష పెట్టుకొని క్లియర్ కట్ మైల్ స్టోన్స్ 2018కి పూర్తి చేయడానికి ఏమేమి ఉండాలో ఏ నెలలో ఏం కావాలో అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలవరం ప్రాజెక్టు 2019 మార్చి 29 కంటే ముందే ఆ ప్రాజెక్టును పూర్తి చేసి గ్రావిటీతో నీళ్లిచ్చే బాధ్యత కూడా ఇటు ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రాజెక్ట్ అంతా కూడా 2018కి పూర్తి చేయాలని, గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. 2019 లోపల పూర్తి ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని ఒక దృఢ పనులన్నీ కూడా పూర్తవుతున్నాయి. పోలవరం రైట్ కెనాల్ కూడా జూన్ కల్లా పూర్తి చేస్తున్నాం. 80 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీకి తీసుకొస్తున్నాం. 2018 కల్లా గ్రావిటీతో పోలవరం ప్రాజెక్ట్ పోలవరం గ్రావిటీతో నీళ్లు పంపిస్తాం. కేవలం 4% అని చేశారు. 21,000 కోట్లలో మీరు చేసింది దాదాపు 2,000 చిల్లర కోట్లు. మిగతాది గాలికి వదిలేశారు. మీరు కాంట్రాక్టర్లకి అండగా నిలబడినంతగా ఎవరైతే త్యాగం చేశారో, ఎవరి బిడ్డల జీవితాలు నిర్వీర్యమైపోతున్నాయో, ఎవరి తరాలు ఛిద్రమైపోతున్నాయో వారికి మీరు అండగా లేరు. ఇవన్నీ చేసే ముఖ్యమంత్రి గారు. నాకు వీటన్నిటికి మించి నాకు వ్యక్తిగతంగా నాకున్న అభిప్రాయం ఏంటంటే, అసలు పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక నేషనల్ ప్రాజెక్ట్. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తీసుకోకుండా ఉండాల్సింది. पोलावरम प्रोजेक्ट को ये टीडीपी सरकार पूरा ही नहीं करना चाहती. एक तरफ वो केंद्र के भेजे पैसे सही जगह खर्च नहीं कर रही. यूटन बाबू के लिए, ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम. చూస్తున్నాడు సంవత్సరానికి 100 కోట్లు అంటే ఇది కేస్ స్టడీ, దేశ చరిత్రలోనే గొప్ప విషయం అండి. అంటే ఇది మీరు అబ్జర్వ్ చేశారు లేదు, అసలు వ్యవస్థ మనం ఉన్నప్పుడు లేదండి.